పార్లమెంట్ ముట్టడిలో కార్యక్రమంగా నిన్న జరిగిన మన మోడీ ఏదైతే పేపర్ లీక్ ఉందో దానిపైన రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇంటి ముట్టడి చేస్తే అరెస్టు చేసినారు. ఈ దొంగ పరిపాలన మోడీ ఈ విధంగా పిల్లలని నాశనం చేసుకుంటూ పేపర్లు లీక్ చేసుకుంటూ దేశాన్ని నేనే మంచి చేస్తున్నాను అంటుండు. దొంగ మా రాహుల్ గాంధీ గారిని మా ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేసిన దానికి ఇవ్వల్లో మాక్లూర్ మండలం ముందల దిష్టి బొమ్మ దహనం చేసిన కార్యక్రమం చేపట్టినాము. ఇట్టి కార్యక్రమానికి మా కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గత 2 రోజుల క్రితం ఏదైతే ఢిల్లీలో లక్షలాది మంది నీట్ విద్యార్థులు తన భవిష్యత్తు కోసం నీట్ ఎగ్జామ్ రాస్తే మరి భారతదేశంలో ఎన్నోసార్లు పేపర్ లీక్ అవ్వడం, మరి విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఏదైతే విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తన రూపాన్ని ప్రదర్శించి ఏదైతే చెప్పుకునేదానికి వెళ్తే విచక్షణరహితంగా తాకీలు కొట్టడం జరిగింది. మరి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే విద్యార్థుల చేతనే నువ్వు గద్దెనెక్కినావు, మరి అదే విద్యార్థులని విచక్షణరహితంగా కొట్టించినావు. కాబట్టి దానికి మద్దతుగా మరి నిన్న మా ఏదైతే ఉన్నాడో రాహుల్ గాంధీ, భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు అక్కడ మీ మోడీ గారి ఇంటి ముందు ధర్నా కార్యక్రమంకు వెళ్తే మరి రాహుల్ గాంధీ గారిని మరి ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. కాబట్టి మరి ఏదైతే ఈ ప్రజాస్వామ్యం భారతదేశంలో నడుస్తున్నటువంటి వ్యవస్థలో మరి ఇది విద్యార్థులనే విచక్షణంగా కొట్టారు. కాబట్టి రానున్న రోజుల్లో భారతదేశంలో విద్యార్థులంతా ఏకమై మరి ఈ మోడీ గారిని గద్దె దించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా, యువకులారా, మీరు ఏదైతే భవిష్యత్తు నాశనం చేసుకొని అనేకమైన విద్యార్థులు నీట్ పరీక్ష కోల్పోయామని చెప్పేసి మరణించడం జరిగింది. వారికి కూడా ఎవరైతే వందలాది మంది నీట్ విద్యార్థులు మరణించారో వారికి కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులు ఒక పక్కన పోరాడుతుంటే మరి వేరే పక్కన మరి మీరు విచక్షణరహితంగా కొట్టడం చాలా బాధాకరం. ఒక్కొక్క విద్యార్థి ఇప్పుడు చావు బతుకుల్లో ఢిల్లీలో హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి వారికి సంఘీభావంగా మా రాహుల్ గాంధీ గారు నిన్న ఏదైతే మెరుపు ధర్నా కార్యక్రమానికి వెళ్తే వారిని కూడా విచక్షణరహితంగా అరెస్ట్ చేయడం జరిగింది. వారికి కూడా గాయాలైనాయి. కాబట్టి ఇది మంచి భవిష్యత్తు కాదు. ఏదైతే నేను ఏదో వర్గాలను విభజించి ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నువ్వు మరి రానున్న రోజుల్లో మీకు విద్యార్థులే గుణపాఠం చెప్తారని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.